మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మనం ఒక హాట్ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గురించి ఏమన్నారు, రష్యా ఆయిల్ ట్రేడ్ విషయంలో ఆయన ఎందుకు కోపంగా ఉన్నారు, ఈ వీడియోలో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే సెప్టెంబర్ 18, 2025 యూకేలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ ఇలా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, నేను భారతదేశం మరియు మోదీకి చాలా సన్నిహితంగా ఉంటాను అని, మాకు చాలా మంచి స్నేహం ఉందని. అయితే ఈ మాటలు వినడానికి చాలా బాగున్నాయి, కానీ దాని వెనుక ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ వెనుక ఒక పెద్ద కథ ఉంది. గత కొన్ని వారాలుగా ట్రంప్ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను ఒంటరిగా చేయాలనే అమెరికా ప్రయత్నాలు చేస్తుందని, ఈ ఆయిల్ ట్రేడ్ దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, భారత రష్యా నుంచి ఎందుకు ఆయిల్ కొంటుంది, దీనివల్ల అమెరికాకి ఎందుకు అభ్యంతరం, ఈ విషయాన్ని కాస్త డీప్గా తెలుసుకుందాం. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ అమ్ముతుంది. భారతదేశం ఇంధన ధరలను నియంత్రించుకోవడానికి మరియు ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఇప్పుడు రష్యా నుంచి భారత్ కొనే ఆయిల్ పరిమాణం గణనీయంగా పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు లాభదాయకం అయినప్పటికీ అమెరికా దీన్ని తప్పుగా భావిస్తుంది. ఎందుకంటే రష్యాకు ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంది. కాబట్టి ట్రంప్ భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు భారత ఉత్పత్తులపై 50% టారిఫ్లు విధించారు. సెప్టెంబర్ 6న ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నారు, భారతదేశం రష్యా నుంచి ఇంత ఆయిల్ కొనడం చూస్తే నాకు నిరాశగా ఉంది, కానీ నాకు మోదీతో మంచి సంబంధం ఉంది. అయితే ఈ విమర్శల తర్వాత మోడీ ట్రంప్ మధ్య ఒక ఫోన్ కాల్ జరిగిందని, దాని తర్వాత ట్రంప్ టోన్ కాస్త సాఫ్ట్ అయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ ఎందుకు మోదీని, భారత్ని పొగుడుతున్నారు, దీని వెనుక ఒక ట్రేడ్ డీల్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి భారత్కు ఆయిల్ ఎక్స్పోర్ట్లు పెంచే అవకాశం ఉంది. ఇది రెండు దేశాలకు లాభదాయకం కావచ్చు. అదే సమయంలో రష్యా కూడా భారత్తో తన సంబంధాన్ని పెంచింది. కాబట్టి భారత్ ఈ రెండు సూపర్ దేశాల మధ్య ఒక సమతుల్యతను కొనసాగిస్తోంది. భారత్, అమెరికాకు ఈ వివాదం ఉన్నప్పటికీ బలంగా ఉన్నాయి. మోదీ కూడా అమెరికాను సన్నిహిత స్నేహితుడు మరియు సహజ భాగస్వామి అని పిలిచారు. ఈ డిప్లొమాటిక్ బ్యాలెన్స్ వల్ల భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీ కాపాడుకుంటూనే అమెరికాతో ట్రేడ్ ఒప్పందాలను మెరుగుపరుచుకోగలదని నిపుణులు అంటున్నారు. ఫ్రెండ్స్, మరి ఇంటర్నేషనల్ డ్రామా మీకు ఎలా అనిపించింది? ట్రంప్ మోదీ స్నేహం భారత్కు ఎలాంటి లాభాలు తెస్తుంది? రష్యా ఆయిల్ ట్రేడ్ విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.